హాయ్! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ వ్లాగ్స్. ఫస్ట్ షూ చూపిస్తున్నా అనుకోకండి. అన్నీ మిషన్‌లో మినీ మిషన్ ఉంది గదా! వాష్ చేసి ఆరబెట్టాను. పిల్లలవి చెర్రీ 2 జతలు, నావి 2 జతలు. సో, ఆ మినీ మిషన్‌లో వాష్ చేసి, మళ్ళీ మన మెయిన్ మిషన్‌లో డ్రై చేశాను. మళ్ళీ ఒకసారి వాటర్ వాష్ చేసి, పెద్ద మిషన్‌లోనే చేయనండి. ఇంకా బట్టలు చూడండి. బట్టలు ప్రతి ఇంట్లో ఇంతే ఉంటాయి గదా! బట్టల గోల. మడత పెడుతూనే ఉంటాము. వాష్ చేస్తూనే ఉంటాము. ఇంకా ఐరన్ అయితే చేయడం మానేసినాననుకోండి, ఈ పిల్లల్ని చూస్తే అనిపిస్తది ఫ్యూచర్‌లో వీళ్ళు ఎలా మేనేజ్ చేసుకుంటారో జాబులు చేసుకుంటూ అని. నాకు ఇప్పుడు జనరేషన్ పిల్లల్ని చూస్తే ఎప్పుడు బాధేస్తుంటదండి. మనం ఓన్లీ హౌస్ వైఫ్‌గా ఉంటూనే అంటే మన జనరేషన్‌లో గూడా ఉద్యోగాలు చేస్తున్నారు. కానీ ఏంటంటే అమ్మలొచ్చి కొంచెం బాగా హెల్ప్ చేస్తారు చాలామందికి. ఇంకా అంతకుముందైతే అమ్మలు హెల్ప్ చేసేవాళ్ళు గూడా లేకుండా ఉండేవాళ్ళు. చాలామంది పొద్దున్నే పని చేసేసుకొని ఆ ఎనర్జీ లెవెల్స్ అప్పుడు అట్లా ఉండేవి. మన జనరేషన్‌లో అమ్మల హెల్ప్‌తో కొంచెము మేనేజ్ చేసాం. ఇంగ నెక్స్ట్ జనరేషన్‌లోకి అమ్మల హెల్ప్ పెద్దగా అందదనిపిస్తది. ఎందుకంటే మనం ఇప్పుడే 50 క్రాస్ అయిపోయినాం. వాళ్ళు సెటిల్ అయ్యేసరికి మనమే ముసలోళ్ళం అయిపోతాం. మన ఎనర్జీ లెవెల్స్ ఎంతుంటాయో అని అనిపిస్తుంటది. ఎప్పుడు చెప్తుంటా మా పిల్లలకి మా అందరికీ పిల్లలు పుట్టేటప్పటికి అమ్మల హెల్పులు చాలా చేశారు. మేము మీకెంత చేస్తామో ఏమో అని కొంచెం ఆలోచిస్తూ ఉంటానండి. జొన్న దోస పోసాను గదా! ఆ రోజు షార్ట్ వీడియోలో చూపిచ్చాను. చాలా చాలా బావుందండి. ట్రై చేయండి. ఒకటి జొన్నలు, ఒకటి అంటే ఉట్టి జొన్నలతో పోసుకోవచ్చని చెప్పారు. బట్ నాకేమో డౌట్ ఉట్టి జొన్నలతో పోసుకుంటే ఎలా ఉంటాదో ఏమో అని భయంతో ఒకటి మినపప్పు, ఒకటి జొన్నలు, ఒకటి ఆహ్, ఇది బియ్యమేశాను. ఈ పెన్నం చాలా బావుందండి. అసలు ఒకప్పుడు నేను దోసలు పోస్తే వీడియోలలో చూసే ఉంటారు. చాలా సార్లు కష్టపడి ఇలా గోకుతా ఉండేదాన్ననమాట. అంటే పెన్నము వాడకంలో డిష్ వాషర్‌లో పెట్టి పెట్టి గూడా అరిగిపోయింది. అందుకని ఈ కొత్త పెన్నం తెచ్చుకున్నాను. ఇప్పుడు సెట్ అయింది. కొనుక్కోండి. ఇది 1300 అండి. ఆ ఛానల్ పేరు గుర్తు రావట్లే. ఎప్పుడు వాళ్ళ షార్ట్ వీడియోలు చూసినాను, కామెంట్స్ పెడుతుంటాను. ఆ ఛానల్ ఎప్పుడు గుర్తురాదు. మీరు చూసే ఉంటారు. చాలా బావుందండి. కొనుక్కోండి. వర్త్. అయితే చెప్పాను గదా! 2 రోజులు, ఒక వారం రోజులు కొంచెము మనకు కంఫర్ట్ వచ్చేదాకా అది ఇబ్బంది పెడతది గనక చక్కగా చపాతీలు కాల్చుకోండి ఒక వారం రోజులు. అంటే చపాతీలకు ఒక 4, 5 సార్లు వాడిన తర్వాత పెన్నము ఆటోమేటిక్‌గా సెట్ అయిపోతది. మా అమ్మ చెప్పేదనమాట. ఏదైనా కొత్త పెన్నం కొన్నప్పుడు కడిగిన తర్వాత ఒక వారం రోజులు చపాతీలు కాలుస్తే అయిపాయనేసి. పప్పుల చట్నీ గట్టిగా రుబ్బి పెట్టి పంపిస్తానండి. తినేటప్పుడు నీళ్ళేసుకోమని చెప్తాను మా ఇంట్లో. ఎందుకంటే మాకింకా ఎండలున్నాయి కదా! పాడైపోతది. అందుకనేసి అలా చేస్తా. జొన్న దోసలు అన్నీ చేసేసుకొని క్రిస్పీగా వచ్చిందండి. చాలా బాగొచ్చింది. ఇంగ మా చిన్నదానికైతే 6 ప్యాకింగ్ చేశా. ఇద్దరిది కలిసి తిన్నారు. ఆ పిల్లలకు నాకు ఏం రుణమో ఎప్పుడు నేను పోసి పంపుతా ఉంటాను. ఎప్పుడు చెప్తాను గదా! వాళ్ళ కోసమని. అంటే ఎక్కువ ముగ్గురికి పెట్టను. ఇద్దరికే పెడతాను. ఇద్దరు కడుపు నిండా తినేలాగా పెడతాను. ఇద్దరు కంపల్సరీ తింటారు. మూడో పర్సన్ ఒక్కోసారి వస్తారు, ఒక్కోసారి రారనమాట. ఎక్కువ ఆ పిల్లలు లీవ్ తీసుకుంటా ఉంటారు బాగలేదనేసి. మా పాప మాత్రం లీవ్ తక్కువ తీసుకుంటది. మేము ఈరోజు గూడా లీవ్ తీసుకోవాలి అని అంటుంటే పెద్ద పాప చెప్పింది, "చూడు రేపు శనివారం హాలిడే, సండే హాలిడే. చక్కగా ఈరోజు ఇంటికొచ్చేసి రెస్ట్ తీసుకో. ఇంకా కావాలంటే ఏమన్నా చదువుకునేది ఉంటే రేపు చదువుకో" అని మేము అలా ఇంట్లో అంతా ఆలోచిస్తామండి. అందరం కూర్చొని వాళ్ళు పోమంటే ఒకరు కాదు, అందరం డిస్కస్ చేస్తామన్నమాట. ఏ పనైనా గానీ అందరం కలిసి మాట్లాడుకుంటాము. సో, ఇంకా పిల్లలతో మనము ఇప్పుడే అండి వాళ్ళు జాబులు చేసినాక వాళ్ళకు మనకు పెద్ద బాండింగ్ ఉండదు. ఇంక తగ్గిపోతది. వాళ్ళ బిజీ లైఫ్ వాళ్ళది. ఏం ఉన్నా గానీ స్టూడెంట్ లైఫ్ వరకే. ఇంకా మా పిల్లలు ఫ్రెండ్స్‌ని లేదా మొన్న టపర్‌వేర్ గురించి మా చిన్నది పోయి చెప్పింది ఇట్లాగంట అని. అయ్యో! ఐ లవ్ టపర్‌వేర్. అసలు టపర్‌వేర్‌ని మించిన బెస్ట్ ప్రోడక్ట్ లేదు అని. అంటే మా పెద్దదనేది మరెందుకు వాడదు అంటే, అరే అంత కాస్ట్‌లీ అనేసి కొనుక్కోనీకి అందరికీ అవైలబుల్ ఉండదు గదా! కొనలేదు అంటే టపర్‌వేర్ కాస్ట్‌లీ అని కొనలేదు అనేసి ఇవన్నీ ఇప్పుడు డిస్కషన్ ఎందుకు చేస్తున్నానంటే అండి, నాకు 2 రోజులు మనసంతా పాడైపోయిందండి టపర్‌వేర్‌ది. ఏమైతదా? అంటే ఇప్పుడు రీప్లేస్‌మెంట్‌కి జనాలు ఎంతో ఇచ్చేసి అంటే నేను ఎక్కడ ఆలోచించానంటే, ఈ జనాలు
ఆ సేల్ చేసేవాళ్ళు కొట్టుకుంటారు. ఇంకా నా ప్రోడక్ట్స్ రీప్లేస్ కావాలి అని. అవి ఏం చేస్తారో తెలీదు. ఇంకా డిస్ట్రిబ్యూటరు, మేనేజర్లు గొడవలు పడుకుంటారేమో. ఏంటంటే మేనేజర్లకు చెక్కులు వచ్చేటివి ఉంటాయి. ఈ ఈ ఈ ఆర్డర్ పెట్టిన తర్వాత స్టాక్ విడిపించుకునేటువంటి ఈ ఎండ్ స్టేజ్ ఉంటుంది, అదేమవుతుందని. కానీ కంటిన్యూ చేస్తామని అన్నారు, ప్రాబ్లం లేదు. నాకు చాలా ఇష్టమండి టపర్వేర్ అంటే. ప్రతి పేరెంట్‌కు టపర్వేర్ మీద ప్రాణం ఉంటుంది. ఇంట్లో మాత్రమే వండి పెట్టేవాళ్ళు. మా పిల్లలు ఒక్కరోజు కూడా పడేసుకోకుండా వచ్చినారంటే అందుకు కారణం లంచ్ టపర్వేర్ వల్ల అండి. అంటే కొన్నిసార్లు మనం కుకింగ్ సరిగ్గా చేయకపోతే అది పాడైపోతాయి. కొన్ని వంటలండి టపర్వేర్‌లో పెట్టినా కూడా బాగుండవు. ఎగ్జాంపుల్, ఇప్పుడు చారన్నం కలిపి పెట్టి పంపిస్తే బాక్స్‌కి ఏం బాగుంటుంది చెప్పండి? ఎంత లూజ్‌గా పెట్టి పంపించినా కానీ, అప్పుడు చిన్నప్పుడు పిల్లలకు కలిపి పంపించేదాన్ని. ఎంత వేసినా కానీ అది లాక్కొని గట్టిగా అయిపోతుంది. సగం అన్నం, సగం రసం వేస్తే కానీ అది సెట్ అవ్వదు. సో, పప్పన్నం కూడా కలిపి పంపించినా కానీ దాన్ని పిల్లలకి చిన్నగున్నప్పుడు పచ్చళ్ళు వేయం కదా! సో, మా పి చిన్ ఎందుకు చెప్తున్నా మా చిన్నది స్కూల్ నుండి వచ్చేటప్పుడు పడేసుకొని వచ్చేదంట. నువ్వు చారన్నం పెట్టిచ్చినప్పుడు మేము తినకుండా, పప్పన్నం తినకుండా తెచ్చేవాళ్ళమని. ఇంకా వాళ్ళకప్పుడు ఆ ఏజ్‌లో ఏంటంటే అన్నం పెద్ద ఇష్టం ఉండదు కదా! ఇప్పుడు చూడండి ఏది కూడా పడేయరు. అసలు నేను క్యారియర్ ఇయ్యనంటే కూడా ఒప్పుకోరు మా ఇంట్లో. అంటే ఇంక బలవంతంగా సరేలే అని వెళ్ళిపోతారు. మా ఆయన అంటాడు, "నువ్వు చేయబట్టి మేము ముగ్గురం తృప్తిగా బయటికెళ్ళి చక్కగా నీ లంచ్ బాక్స్ తినేసి వస్తున్నాం. బయట ఫుడ్ ఏం బాగుండట్లేదని." ఇంక ఈ రోజుల్లో బయట ఫుడ్‌లో ఏమేమి కలుపుతున్నారో న్యూస్‌లు చూస్తే ఒక్కొక్కటి చాలా భయంకరంగా ఉంటది. తిరుపతిది కూడా మీరు వినే ఉంటారు లడ్డు గురించి. మా ఇంట్లో అదే డిస్కషను. అన్నిటికంటే పోయిన సంవత్సరం మనం వెళ్ళి కొనుక్కొని వచ్చి తిన్నాము. ఈరోజు సడన్‌గా లడ్డు ఎవరింటికైతే చేరింటాదో వాళ్ళు ఇప్పుడు తినాలా? పడేయాలా? పడేస్తే పాపం, తింటే ఏమైంది దాంట్లో తెలుస్తుంది. ఎంత డైనమాలో ఉంటారు కదా జనాలు అనేసి అనుకున్నామనమాట. ఇంకా తిరుపతికెళ్తే కొద్ది రోజుల వరకు ఎవరు లడ్డు మీద ఇంట్రెస్ట్ చూపియరేమో అనేసి. ఎందుకంటే ఇంకా ఆల్రెడీ స్టాక్ ఉన్న నెయ్యి ఉండే ఉంటది గదా! నెయ్యిలోనే జరుగుతుందని నేను డీటెయిల్ చెప్పలేనులే, అందరికి తెలిసిన న్యూసే. ఇంకా అయితే మా పాప చెప్తుంది, మాకు ఒక చోట మా ఏరియానే అనుకోండి. మా ఏరియానో కొంచెం ఎక్కడో తెలీదు. ఒకతనంట అండి జ్యూస్ షాప్‌లో మగ్గులో యూరిన్ కలెక్ట్ చేసి పెట్టుకొని జ్యూస్ షాప్‌లో మగ్గులో కలిపి అంటే జ్యూస్‌లో మిక్స్ చేసి ఇస్తున్నాడంట. మీరు యూట్యూబ్‌లో ఎన్నో వీడియోస్ చూసుంటారు. పానీపూరి అమ్మేవాళ్ళు ప్యాక్ చేసేటప్పుడు నాలుక మీద నాకి పూరీలు ప్యాక్ చేయటము, బ్రస్కులు ఎంగిళ్ళు ముయ్యటాలు, ఇవన్నీ చూస్తే అసలు మళ్ళీ పాత రోజుల్లో లాగా ఇంటి ఫుడ్‌కే పిల్లలు ఇంపార్టెన్స్ ఇచ్చే టైం వచ్చింది. మధ్యలో ఏమైందంటే బయట ఫుడ్ తింటే రిచ్, వెరైటీ అన్న ఫీలింగ్. ఇప్పుడు ఇంటి ఫుడ్ తింటే నువ్వు లక్కీ అనే రోజులు వచ్చినాయండి. మా పిల్లలకు నేను అదే చెప్తాను. అయిపోయా ఇంక పిల్లలు వాళ్ళంతకు వాళ్ళు మేము బయట ఫుడ్ తినమనే స్టేజ్ తొందరలో వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే టపర్వేర్ సేల్ ఎందుకు పడిపోయిందని మా ఇంట్లో డిస్కషన్ జరిగిందండి. ఏంటంటే నేనన్నాను, ఏ కంపెనీ అయినా సేల్ పడిపోయిందంటే మార్కెటింగ్ చేసే పర్సన్ కరెక్ట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయకపోతే సేల్ పడిపోతుంది. ఇప్పుడు మాకొద్దు అంటే వదిలేస్తున్నారు. దాని గురించి బ్రెయిన్‌కి ఎక్కించాలి కదా! పాత జనరేషన్‌కి ఎక్కించినంత మేము ఇప్పుడు కొత్త జనరేషన్‌కు క్వాలిటీ డీటెయిల్స్ చెప్పట్లేదు. మార్కెట్‌లో డైరెక్ట్ అమ్ముకుంటున్నారు. సో, ఇంకా దానివల్ల నేనొకటే, ఏ మార్కెటింగ్ అయినా పడిపోయిందంటే మార్కెటింగ్ పర్సన్ కరెక్ట్‌గా లేరని. ఎప్పుడో మా ఫ్రెండ్‌తో చెప్పేదాన్ని. అసలు ఎవడబ్బా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు మార్కెట్‌లో, పోతానే కొనుక్కుంటా. అసలు బెంగుళూరు డిస్ట్రిబ్యూటర్లండి నాకు మా హైదరాబాద్ డిస్ట్రిబ్యూటర్ అంత ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళే కాదు. ఎంతసేపు దీంట్లో ఇది పెట్టుకోవచ్చు, దాంట్లో అది పెట్టుకోవచ్చు అంటారే గానీ, కస్టమర్‌కు క్వాలిటీని ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే కదా! అంతకుముందు నేను యామ్వేలో కూడా మా పిల్లలకు చెప్పేదాన్ని. వస్తారు యామ్వే వాళ్ళు బిజినెస్ డీటెయిల్ ఇస్తారు. వాళ్ళకెప్పుడు చెప్పేదాన్ని, క్వాలిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తేనే ఆ ప్రోడక్ట్ కొనాలనిపిస్తదని. మీరు ఇందాక చూసారా, మా పిల్లలు ఈ క్యారీ బ్యాగ్సే ఎత్తుకుపోతారండి ఎక్కువ. ఇంక ఈ పాతది ఇలా కట్ చేసి నేను టిష్యూ పేపర్ లాగా కిచెన్‌లో వాడతా. కూరగాయలు కట్ చేసి, కూరగాయలు తొక్కవేయనీకి షింక్ కాడ వాటర్ పడుతుంటది కదా! ఈ బ్లింకిట్ పేపర్స్ వస్తాయి, అవన్నీ కట్ చేసి పెడతాను. లేదా ఈ క్లాత్ ఇవి పొయ్యి మీద వేడి పెన్నం అది తుడచనండి. చల్లారిన వేడి పెన్నం తుడిస్తే దీంట్లో కొంచెం ప్లాస్టిక్ మిక్స్ ఉంటుందండి, మెల్ట్ అయిపోతుంది. నేను చూశాను. ఇప్పుడు పెన్నం పూరి కాల్చి తీసేసింటాం, గసి ఉంటుంది. దీంతో టిష్యూ లాగా తుడిచేసి మళ్ళీ కూరకు వాడుకోవచ్చు. అలా వాడుకుంటా. పొయ్యి మీద దోస పిండి అది ఎప్పుడు మాటికి పడుతుంటుంది కదా దోస చేసినప్పుడు, ఒక టిష్యూ లాగా
అంటే వేడి మాత్రం పెట్టనండి, వేడి దాని మీద వాడకండి అని చెప్తున్నా. ఈ క్యారీ బ్యాగ్స్ చాలా యూస్ఫుల్. అందరూ డస్ట్‌బిన్‌కి వాడేస్తారేమో మీరు, మాకు ఇక్కడ ఎక్కువ వస్తుంటాయి. ఇవాల్టి కబుర్లు అయిపోయినాయండి. బాయ్, సీ యూ మళ్ళీ నెక్స్ట్ వీడియో.